బర్త్డే అంటే నాకు చాలా చిరాకు. దానికి కారణం ఏంటంటే ప్రతిసారి బర్త్డే వచ్చినప్పుడు 1 year ఇంకా ఓల్డ్ అయిపోతున్నాం అనే ఒక భయం, 1 year చావుకు దగ్గర అయిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు ఉంటుంది బర్త్డే అంటే. అందుకని ఎలాగో ఏజ్ని దేవుణ్ణి ఫైట్ చేయలేము కాబట్టి నాకున్న ఒకే ఒక చిన్న మ్యానిపులేటింగ్ చేశాను. ఇంకా యంగ్గా ట్రై చేయడానికి ఇలాంటి బట్టలు వేసుకున్నాను ఇవాళ. అండ్ వై ఐ థింక్ సెలబ్రేటింగ్ ఎ బర్త్డే ఈజ్ స్టూపిడ్ బికాస్ ఎవ్రీబడి గెట్స్ బార్న్. లక్షల కోట్ల మంది అందరూ పుడతా ఉంటారు. దాంతోపాటు క్రిములు పుడతాయి, జంతువులు పుడతాయి. ఏంటి పెద్ద బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది? ఏం సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉందనేది నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఒక చిన్న నాకు చాలా క్లోజ్ పర్సను నా బర్త్డే కన్నా ఇంపార్టెంట్ అంటే, నీ బర్త్లో ఏముంది ఇంపార్టెంట్? మీ పేరెంట్స్ వాళ్ళు ఏదో ఒక రోజు కలిశారు, దాని మొలాన్ని నువ్వు పుట్టావు. దాన్ని నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? కానీ నువ్వుగా చేసింది అది చేసినప్పుడు దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంత ఫిలాసఫీ నాకు ఉన్నా కూడా ఇవాళ నేను ఈ బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే, అది ఆఫ్కోర్స్ కొన్ని కారణాలు దానికి. పీపుల్ హూ వాంట్ మీ టు డూ దట్, నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మై పీపుల్ హూ లవ్ మీ అవ్వచ్చు, మై ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో నా డిఫెన్స్ ఏంటంటే వాళ్ళ కోసం చేసుకున్నా, నా కోసం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. బట్ ఫర్ మీ ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ మై బర్త్డే బికాస్ ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ కెరియర్ నేను మళ్ళీ ఒక యాక్టర్గా పుట్టాను ఇవాళ. సో ఈ సడన్గా ఈ కోతి బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగింది యాక్టర్ అవ్వాలంటే, ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్ టు. ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నాకు ఈ రోల్ అనేది ఎక్కడో నా మైండ్లోంచి నేను రాస్తున్నప్పుడు వచ్చిన దాంట్లోంచి నాకు I got an impulsive desire to do this film, and a particular role is actually a negative role. It's an action crime drama. So nenu ee particular story idea gaani vachinappudu I felt and a unique kind of a characters ఉన్న కథ, దాని లొకేల్ కానీ, దాని సెట్టింగ్ కానీ, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కానీ, వాట్ ఎవర్. సో నాకే ఇప్పుడు ఒక థాట్ ప్రాసెస్. నేను చాలాసార్లు టీవీలో ఏదో చెప్తూ ఉంటాను, ఏదో సిరీస్లో ఏదో చెప్తూ ఉంటాను, కానీ ఒక పర్టికులర్గా ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్లోంచి నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసే, లేకపోతే ఒక అర్థం చేసుకున్న ఒక హ్యూమన్ సైకలాజికల్ ఆస్పెక్ట్ చాలా డ్రమాటిక్ యాంగిల్లో చూపించవచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. సో దీస్ ఆర్ సమ్ రీజన్స్ వై ఐ డిసైడెడ్ టు డూ. ఇప్పుడు ఇంకోటి, దీనికి ఈ ఒకేషన్లో ఇంకో బర్త్డే ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్. అంటే ఫస్ట్ టైం ఒక యూనిక్ కంపెనీ ఒక పర్టికులర్ ఫిలాసఫీతో ఎలాంటి సినిమాలు ఎలాంటి జానర్లో తీయాలి అని ఒక ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ బిట్వీన్ మీ and DPR is the producer's name. మేమిద్దరం కలిసి we formed this company called RGV Gunshots, and the plan is to, and చాలా సినిమాలు ఒక అట్లీస్ట్ ఇయర్లీ ఒక 8 to 10 films both in Hindi and తెలుగు ప్రొడ్యూస్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ సో టు sum it up, the point is ఇది 2 birthdays. ఒకటి నేను యాక్టర్గా బర్త్డే, ఇంకోటి ఆర్జీవీ గన్ షాట్స్ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదొక పాయింట్. నౌ we're just going to show the na moho
మీరు దయచేసి గబుక్కుని నవ్వారంటే నేను హర్ట్ అయ్యి నేను ఏడుస్తాను. అందుకని నా కోసం బాగానే ఉంది అని చెప్తే నేను సంతోషిస్తాను. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు రివీల్ ద పోస్టర్. కొంచెం మోమాటంగా టప్పట్లు కొట్టండి. ఓకే, సో సమ్ ఆఫ్ ది అదర్ థింగ్స్ నౌ. ఈ సినిమాకి ఇంకొక స్పెషల్ క్వాలిటీ, ఆల్మోస్ట్ నేను నా కెరీర్ బిగినింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ ఫిలిం చేయడం జరిగింది, క్షణక్షణం సినిమా. క్షణక్షణంలో నేను ఫస్ట్ టైం కీరవాణి నేను కలిసి చేసాం. అది దట్ ప్రాబ్లీ అండ్ మొత్తం ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్. మొత్తం ఇన్ని సంవత్సరాల్లో చిరకాలంగా నిలబడిపోయిందంటే నా అన్ని సినిమాల్లో, నా మొత్తం కెరియర్లో ఐ థింక్ ఇట్ ఈస్ క్షణక్షణం మ్యూజిక్ ఐఎమ్ సెయింగ్, యూనో. సో ఇన్ని ఇయర్స్ దాకా, మోర్ దెన్ 20 years తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ నేను కీరవాణి గారు కలిసి